ఈ రోజు నుంచే మీ చేసే మిస్టేక్స్ నేను మీకు చెప్పాలనుకోవట్లా. చెప్పాలి కదా మేడం. ఎందుకు అంటే నాకు కావాల్సింది డబ్బులండి. డబ్బులు తీసుకొని మూసుకొని నా పని నేను చేసుకొని వాళ్ళకి నేనేం నేర్చుకున్నాను ఆ నాలెడ్జ్ ఇచ్చి పంపించేస్తే సరిపోతుంది. నన్ను అడిగితే అది కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎవరి ఫ్యామిలీస్ అయినా సరే ఏదైనా మన మిస్టేక్ని ఫ్యామిలీ మధ్యలో ఎత్తి చూపిస్తే ఏమనిపించదు. అదే రోడ్డు మీద తీసుకెళ్ళి 10 మందిలో పెడితే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కానీ అది పర్సనల్ విషయం. ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాము అంటే టీచరు రూమ్లోకి తీసుకెళ్ళి పర్సనల్గా తిడుతుందా? ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు పర్సనల్గా రూమ్లోకి తీసుకెళ్ళి తిడుతుందా? తిట్టదు కదా. ఎప్పుడు తిడుతుంది టీచర్? కొట్టేటప్పుడు ఎలా కొడుతుంది? ఆంటీ మీరు పెద్దోళ్ళు కానీ నేను మీకు ఎవరు? సో మీ తప్పు నేను ఎత్తి చూపాలా ఎత్తి చూపకూడదు? సో మీరందరూ కూడా ఈవెన్ నేను రేపు నా స్టూడెంట్ అంటే మీ అందరికీ ఒక బొటిక్ పెట్టిస్తే ఆ బొటిక్ని ప్రమోట్ చేయాల్సింది నేనే. నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా స్టూడెంట్ మీద ఉంది. నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానో నా స్టూడెంట్ నేను సేమ్ అని నేను వచ్చి చెప్పి ప్రమోట్ చేయగలగాలి. అలాంటి స్టేజ్లో వీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ స్టోరీ నేను ప్రమోట్ చేస్తాను. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ మన మిస్టేక్స్ని మనం తెలుసుకొని ఆ మిస్టేక్ ఒక మాట నేను డ్రెస్ ప్రిన్సెస్ కట్ వద్దన్నా చేసింది. నేను చేసిన తర్వాత వద్దన్నా ఎందుకు చేసావంటే ఫీల్ అయ్యావా? నీకు రానప్పుడు ఆగాలి అని అన్నా, ఇంతే అన్నా. అంటే నేర్చుకోవాలి, చెప్పే విధానం ఉంటుందండి ఖచ్చితంగా. అలా అన్నాను అంటే ఏంటి, నెక్స్ట్ టైం మేడం ఎందుకు వెయిట్ చేయమన్నది అని అర్థం దానికి. ఆ వెయిట్ చేస్తే దాంట్లో ఆ క్లాత్ ఇప్పదీయడం చేయడం మళ్ళీ డబల్ పని. తను ఓన్గా ట్రై చేసింది, దానికి హ్యాపీ. కానీ తను రిపేర్ చేయడం వల్ల కూడా ఒక ప్లస్ ఉంది. దానికి ఇంకొక విషయం తెలిసింది అంతే. ఇప్పుడు మనం బొట్టిక్ పెట్టాలి అనుకునే వాళ్ళు, నేను పర్ఫెక్ట్ డిజైనర్ అవ్వాలి, నేను ఖచ్చితంగా ప్రతి ప్లస్ని నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా దగ్గర జాయిన్ అవ్వండి. నేను ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, కనపడే అంత మాత్రం సాఫ్ట్గా ఉండను, చాలా వైలెంట్ నేను. అది గుర్తుపెట్టుకోండి అందరూ. మిస్టేక్ ఉంది అంటే ఎత్తి చూపిస్తాను. మీరు పని చేయలేదు, నా దాకా మీ ప్రాజెక్ట్ రాలేదు అంటే ఖచ్చితంగా నేను అడుగుతాను, ఆ రైట్స్ నాకు ఉన్నాయి. అలా ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యి ఉండేవాళ్ళు నా దగ్గర ఉండి నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మీరు నేర్చుకునే దగ్గర మీ తప్పు ఎత్తి చూపించారంటే ఈ రోజు నన్ను తప్పు పట్టింది కదా, రేపు దీన్ని నేను పర్ఫెక్ట్గా చేసి చూపిస్తా అనే రోషన్ తీసుకోండి. ఇది నన్ను అనేది ఏంది, ఇది నన్ను తిట్టింది అని మాత్రం తీసుకోకండి. ఎందుకంటే సబ్జెక్ట్ గురించే పాయింట్అవుట్ చేశాము అంటే అది మీ ఫ్యూచర్కి చాలా ఉపయోగం. మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ని మనం ఇవ్వగలుగుతాం. మనకు ఒక డ్రెస్ కుదరలేదు అంటే ఎంత ఫీల్ అయ్యి ఏడ్చేస్తామో ఆ క్లయింట్ ఏడుపు మన కళ్ళ ముందు ఉంటుంది. అవసరమైతే నేను క్లయింట్కి రిటర్న్ క్లాత్ ఇచ్చేసి కొత్తది కొనిచ్చి స్టిచ్ చేస్తాను ఆ సిచ్యువేషన్ వస్తే. పర్ఫెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి డిజైన్ చేస్తాను అనుకున్న వాళ్ళు నా దగ్గర జాయిన్ అవ్వండి.